భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్న నెట్వర్క్ ని పంజాబ్ పోలీసులు బట్టబయలు చేశారు. పఠాన్కోట్ జమ్మూ జాతీయ రహదారిపై నిఘా కెమెరాలు అమర్చి అక్కడి మిలిటరీ వాహనాల కదలికలను పాక్ కు అందిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పఠాన్కోట్ కు చెందిన బల్జీత్ సింగ్ గా గుర్తించారు. భారత సైన్యం, పారామిలిటరీ దళాలు తరచుగా ఉపయోగించే పఠాన్కోట్ జమ్మూ కారిడార్ సమీపంలోని రహదారిపై నిందితుడు నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం తక్కువ ఖర్చులో దొరికే ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరా వంటి పరికరాలను స్థానిక దుకాణంలో అమర్చినట్టు పోలీసులు గుర్తించారు. సైనికుల కదలికలను రహస్యంగా పర్యవేక్షించి ఆ రియల్ టైం ఫుటేజ్ ని పాక్ హ్యాండ్లర్లకు పంపుతున్నట్టు తెలిపారు. దుబాయ్ నుంచి అతడికి ఆదేశాలు, ఆర్థిక సాయం అందుతున్నట్టు గుర్తించామన్నారు. భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్న నెట్వర్క్ ని పంజాబ్ పోలీసులు బట్టబయలు చేశారు. పఠాన్కోట్ జమ్మూ జాతీయ రహదారిపై నిఘా కెమెరాలు అమర్చి అక్కడి మిలిటరీ వాహనాల కదలికలను పాక్ కు అందిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పఠాన్కోట్ కు చెందిన బల్జీత్ సింగ్ గా గుర్తించారు. భారత సైన్యం, పారామిలిటరీ దళాలు తరచుగా ఉపయోగించే పఠాన్కోట్ జమ్మూ కారిడార్ సమీపంలోని రహదారిపై నిందితుడు నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం తక్కువ ఖర్చులో దొరికే ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరా వంటి పరికరాలను స్థానిక దుకాణంలో అమర్చినట్టు పోలీసులు గుర్తించారు. సైనికుల కదలికలను రహస్యంగా పర్యవేక్షించి ఆ రియల్ టైం ఫుటేజ్ ని పాక్ హ్యాండ్లర్లకు పంపుతున్నట్టు తెలిపారు. దుబాయ్ నుంచి అతడికి ఆదేశాలు, ఆర్థిక సాయం అందుతున్నట్టు గుర్తించామన్నారు.